ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే ఉపప్రాణాలు, వాటి యొక్క ప్రయోజనం ఏమిటి అనేటటువంటి అంశాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం. ఉపప్రాణాలు అంటే ఇవి కూడా 5 రకాలైనటువంటి వాయువులు, అంటే ప్రాణాలు. ఇవి కూడా శరీరాన్ని నిరంతరము రక్షణ చేస్తూ ఉంటాయి. ఈ యొక్క వాయువులు ఏవి అని కనుక మనం చూసినట్లయితే నాగవాయువు, కూర్మవాయువు, కృకురవాయువు, దేవదత్త వాయువు, ధనంజయ వాయువు. ఇవి 5 రకాలైనటువంటి ఉప ప్రాణాలు. ఈ యొక్క ప్రాణాలు కూడా శరీరాన్ని నిరంతరము రక్షణ చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చూసినట్లయితే నాగవాయువు, ఈ యొక్క నాగవాయువు యొక్క ప్రత్యేకమైనటువంటి కర్తవ్యం ఏమిటి అని కనుక మనం చూస్తే, ఈ యొక్క నాగవాయువు అనేటటువంటిది వాంతిని కలిగింపజేస్తూ ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో ఎక్కిళ్లను కూడా ఈ యొక్క నాగవాయువు కలగజేస్తూ ఉంటుంది. మనం ఆహారం తీసుకున్నటువంటి సమయంలో ఆహారం అనేటటువంటిది శరీరానికి తగినంత కాకుండా ఎక్కువ పరిమాణంలో గనక అందుతూ ఉంటే ఆ యొక్క ఆహారాన్ని నిరోధించడం కోసము త్రేణుకుల రూపంలో ఇక చాలు అనేటటువంటి సమాచారాన్ని మనకు అందింపజేసి ఈ యొక్క శరీరాన్ని ఎక్కువ ఆహారం అందకుండా చేసి రక్షిస్తూ ఉంటుంది. ఈ యొక్క నాగవాయువు అనేటటువంటిది త్రేణుకుల రూపంలోనూ, అదేవిధంగా మనం మాట్లాడేటటువంటి సమయమున పెదవికి మధ్య ఉండి, అదేవిధంగా పెదవికి ముందర భాగము కూడా ఈ యొక్క నాగవాయువు మనకు తెలియబడుతూ ఉన్నది. ఇకపోతే కూర్మవాయువు, ఈ యొక్క కూర్మవాయువు యొక్క ప్రత్యేకమైనటువంటి కర్తవ్యం ఏమిటి అని కనుక మనం చూసినట్లయితే, ఈ యొక్క కూర్మవాయువు అనేటటువంటిది కనురెప్పలను కదిలిస్తూ కంటికి రక్షణ కలిగిస్తూ ఉంటుంది. ఈ యొక్క కూర్మవాయువు ఏదైనా చెత్త, చెదారము, దుమ్ము, ధూళి, క్రిమి, కీటకము ఇలాంటివి వ్యర్థాలు గనక కంటిని ఆశ్రయించినట్లయితే ఆ యొక్క వ్యర్థాల నుండి కంటిని రక్షింపజేయడం కోసము ఈ యొక్క కనురెప్పలను ఆడిస్తూ కంటికి రక్షణ కలిగిస్తూ ఉంటుంది ఈ యొక్క కూర్మవాయువు. అంతేకాకుండా ఈ యొక్క కూర్మవాయువు అనేటటువంటిది ఎంతో చురుగ్గాను, ఎంతో తేజోవంతమై ఈ యొక్క కూర్మవాయువు పనిచేస్తూ ఉంటుంది. ఈ యొక్క కూర్మవాయువు ఎక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది అంటే కన్ని రెప్పలకి మధ్య ఉన్నటువంటి భాగములందు ఈ యొక్క కూర్మవాయువు అనేటటువంటిది మనకు తెలియబడుతూ ఉన్నది. దీని యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే వ్యర్థ పదార్థాల నుండి కంటిని రక్షిస్తూ ఉండడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం. ఇకపోతే కృకురవాయువు, ఈ యొక్క కృకురవాయువు యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే ఊపిరితిత్తులను రక్షిస్తూ ఉండడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యము. అంటే ముక్కు ద్వారా మనం తీసుకునేటటువంటి శ్వాసలో గనక అసాధారణమైనటువంటి వాయువులు, అదేవిధంగా దుమ్ము, ధూళి, చెత్త, చెదారము ఇటువంటివి వ్యర్థ పదార్థాలు గనక ముక్కు ద్వారా ప్రవేశించినట్లయితే ఆ యొక్క చెత్త, చెదారం నుండి ఊపిరితిత్తులను రక్షించుకోవడం కోసం తుమ్ము రూపంలోనూ, దగ్గు రూపంలోనూ ఆ యొక్క వ్యర్థాలను శరీరం నుండి బయటికి విసర్జింపజేసి ఈ యొక్క ఊపిరితిత్తులను రక్షింపజేస్తూ ఉంటుంది ఈ యొక్క కృకురవాయువు. అంతేకాకుండా తినవలసినటువంటి సమయానికి గనక ఆహారాన్ని తీసుకోకపోతే శరీరమునందు మంటను కలిగించి ఆహారాన్ని తీసుకునేలా చేస్తూ ఉంటుంది ఈ యొక్క కృకురవాయువు. ఈ యొక్క కృకురవాయువు మనకి ఎక్కడ తెలియబడుతూ ఉన్నది అంటే తుమ్మినప్పుడు ఆ తుమ్ములో ఉన్నటువంటి వాయువు, అదేవిధంగా దగ్గినప్పుడు ఆ దగ్గులో ఉన్నటువంటి వాయువు ఏదైతే ఉన్నదో ఆ యొక్క వాయువుని కృకురవాయువు అంటారు. ఇకపోతే దేవదత్త వాయువు, ఈ యొక్క దేవదత్త వాయువు యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏమిటి అని కనుక మనం చూసినట్లయితే శరీరానికి నిద్రను కలిగింపజేయడమే ఈ యొక్క దేవదత్త వాయువు యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యము. శరీరము ఏదైనా పనులు చేసి అలసినప్పుడు ఆ యొక్క శరీరానికి విశ్రాంతిని కలిగింపజేయడం కోసం ఆవులింత రూపంలో ఆవులింతలను కలిగింపజేసి శరీరానికి విశ్రాంతిని కలిగింపజేస్తూ ఉంటుంది నిద్ర రూపంలో. అంటే ఈ యొక్క దేవదత్త వాయువు యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే శరీరానికి నిద్రను కలిగింపజేయడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యము. ఈ యొక్క దేవదత్త వాయువు మనకి ఎక్కడ తెలియబడుతూ ఉన్నది అంటే ఆవులింతలు వచ్చినప్పుడు ఆ యొక్క ఆవులింతలలో ఉన్నటువంటి వాయువు ఏదైతే ఉన్నదో ఆ యొక్క వాయువుని దేవదత్త వాయువు అంటారు. ఇకపోతే ధనంజయ వాయువు, ఈ యొక్క ధనంజయ వాయువు చాలా ప్రాధాన్యమైనటువంటిది. ఎందుకు అంటే మన చుట్టుపక్కల ఉన్న
అదేవిధంగా మనలో ఎవరైనా కూడా చనిపోయినప్పుడు అలా ప్రాణం పోయిన తర్వాత కూడా ఆ శరీరాన్ని అంటి పెట్టుకొని ఉన్నటువంటి వాయువు ఏదైనా ఉంది అంటే అది ధనంజయ వాయువు ఒక్కటే. శరీరంలో ప్రాణం పోయిన తర్వాత కూడా నిల్వ ఉండేటటువంటి వాయువు ఈ యొక్క ధనంజయ వాయువు. దీని యొక్క కర్తవ్యం ఏమిటి అని కనుక మనం చూసినట్లయితే, అలా ప్రాణం పోయినటువంటి దేహాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క దేహాలను కనుక మనం అలానే వదిలేస్తే ఆ యొక్క దేహాలను ఉబ్బింపజేసి పగిలేలా చేసి పంచభూతాలలో కలిసే విధంగా ఈ యొక్క ధనంజయ వాయువు అనేటటువంటిది సహకరిస్తూ ఉంటుంది. అంటే దీని యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే శరీరాన్ని ఉబ్బింపజేసి పగిలేలా చేస్తూ ఉంటుంది. ఈ యొక్క వాయువు మనకి ఎక్కడ తెలియబడుతూ ఉన్నది అంటే, ఏదైనా ఒక కళేబరమునందు ఉబ్బు కనిపించినప్పుడు ఆ యొక్క ఉబ్బులో ఉండేటటువంటి వాయువు ఏదైతే ఉంటుందో ఆ యొక్క వాయువునే ధనంజయ వాయువు అంటారు. ఈ విధంగా ఉపప్రాణాలు కూడా ఈ యొక్క శరీరాన్ని నిరంతరము రక్షణ చేస్తూ వాటి యొక్క కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క ఉపవాయువులు కూడా పరమాత్ముని యొక్క ఆజ్ఞానుసారమే నడుస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ చాలామందికి సందేహం ఏమిటి అంటే, భగవంతుడు అంటే పరమాత్ముడు మన యొక్క శరీరమునందే ఉన్నట్టయితే మనకి ఎందుకు కనిపించుడు అనేటటువంటి సందేహము చాలామందికి ఉన్నది. ఆ యొక్క సందేహానికి సమాధానం ఏమిటి అంటే, పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, నిరాకారుడు, జ్ఞానస్వరూపుడు. ఆయనకి ఒక ఆకారం అంటూ ఏమీ ఉండదు. ఆయన ఒక తత్వస్వరూపం, అది ఒక దివ్య స్వరూపం. సర్వదేవతామూర్తులకు కూడా ఆధారమైనటువంటి తత్వం అది. అటువంటి తత్వస్వరూపం అది. అటువంటి తత్వస్వరూపాన్ని మనం దర్శించాలి అంటే ఈ యొక్క భౌతికపరమైనటువంటి నేత్రాలతో ఆ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని మనం దర్శించలేము. ఆ యొక్క పరమాత్మని మనం దర్శించాలి అంటే మనలో ఉన్నటువంటి జ్ఞాన నేత్రం అనేటటువంటిది తెరుచుకోవాలి. మూడో నేత్రమైనటువంటి జ్ఞాన నేత్రము కనుక మనకి తెరుచుకున్నట్లయితే భగవంతుడు అంటే ఏమిటి, భగవత్ తత్వం అంటే ఏమిటి అనేటటువంటి ఆ యొక్క దర్శన భాగ్యం మనకు లభిస్తుంది గురువుల ద్వారా. అయితే మనకి చిన్నప్పటి నుంచి కూడా గుళ్ళుకు పోవడం వలన, అదేవిధంగా విగ్రహాలు చూడడం వలన, అదేవిధంగా పటాలను చూడడం వలన మనకి అటువంటి సంస్కారమే ఉంటుంది కనుక అటువంటి దివ్య తత్వాన్ని దర్శించేటటువంటి జ్ఞానము మనలో ఇమిడి ఉండదు. మన యొక్క ప్రయాణం అంతా కూడా ఈ యొక్క గుళ్ళు చుట్టూ, పటాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కనుక మన యొక్క జ్ఞానం అంతా కూడా వీటికే పరిమితమై ఉంటుంది. భగవంతుడు అంటే ఒక విగ్రహము, అదేవిధంగా భగవంతుడు అంటే ఒక పటానికి, ఆ పటంలో ఉన్నటువంటి రూపము అని మనం చాలా వరకు భావిస్తూ ఉంటాం. కానీ పరమాత్ముడు అంటే దివ్య స్వరూపుడు, సర్వవ్యాపకుడు, సర్వానికి ఆధారమైనటువంటి వాడు. అటువంటి దివ్య స్వరూపుణ్ణి 4 గోడల మధ్య ఉన్నటువంటి విగ్రహాలకు, పటాలకు పరిమితం చేసి భగవంతుడు అంటే ఇంతే అని మనం భావించడము సమంజసము కాదు. భగవత్ తత్వం అంటే సర్వవ్యాపకం అది. అటువంటి వ్యాపకమైనటువంటి స్వరూపము సర్వ దేహాలలోనూ అంతర్యామిగా ప్రకాశిస్తూ ఈ యొక్క విశ్వాన్ని నడిపిస్తూ ఉన్నది. అటువంటిది పరమాత్మ తత్వాన్ని మనం దర్శించాలి అంటే మనలో ఉన్నటువంటి జ్ఞాన నేత్రం అనేటటువంటిది జ్ఞానము ద్వారా తెరుచుకున్నప్పుడే ఆ యొక్క దర్శన భాగ్యం మనకి లభించి తరించబడతాము. స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో వీరబ్రహ్మ యోగీంద్రాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.